నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అఖండకు సంబంధించి షెడ్యూల్ పూర్తిగా వస్తుంది, అనుకున్నటువంటి ఒక టైంలో ఖచ్చితంగా రిలీజ్ అయిపోతుందని చెప్పి అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సెప్టెంబర్ 25, 2025కి అయితే టైం ఫిక్స్ చేసేసారు. సో ఆ ముహూర్తానికి ఖచ్చితంగా రాబోతుందా, లేదా గతంలో చాలా సినిమాలు పోస్ట్పోన్ అయ్యి చాలాసార్లు పోస్ట్పోన్ అయిన సినిమాలు మనం చూస్తూనే ఉన్నాం. సో అలాంటి కోలోకే జాయిన్ కాబోతుంది అంటే ఏమంటారు? అంటే ఇక్కడ చాలామంది వార్తలు రాస్తున్నారు ఏంటంటే సంక్రాంతికి చోటు ఉందా అఖండ 2కి. అసలు ఆ మాట ఎందుకు వస్తుందో అర్థం కాదు. వాళ్ళు పక్కన అఫీషియల్గా డేట్ ఇచ్చారు, సెప్టెంబర్ 25 అనే డేట్ ఇచ్చేశారు. ఇచ్చిన డేట్ ఇచ్చిన తర్వాత చాలా సినిమాలు మారుతూ వచ్చినాయి కాబట్టి సెప్టెంబర్ 25 రావటం లేదనే ఇండికేషన్ వెళ్తున్నాయి. సంక్రాంతికి బదులు అఖండకు చోటు ఉందా అని అర్థం అంటే దాని అర్థం అదే కదా, అంటే రావట్లేదనే అర్థంలో రకరకాలు చేస్తున్నారు. కానీ నేను అనుకోవటం వాళ్ళు ఇప్పటికీ సెప్టెంబర్ 25 మీదే కమిట్ అయి ఉన్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమా యూనిట్ లేటెస్ట్గా ప్రయాగ్ వెళ్తున్నారట. అక్కడ 2 వారాలు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అయిపోతుంది. అంటే అంతకుముందు కాశీ వెళ్ళారు, కాశీలో షూటింగ్ చేశారు. ఇప్పుడు ప్రయాగతో దీన్ని కంప్లీట్ చేద్దామనే టార్గెట్లో ఉన్నట్టుగా సమాచారం. అయితే మనం చూస్తున్నాం, ఇప్పటికే అఖండకు సంబంధించి మహాకుంభమేళాలో కూడా షూట్ చేశారని, దాని తర్వాత హిమాలయాలకు వెళ్ళి అక్కడ షూట్ అయిందని చెప్పి, ఇప్పుడు ప్రయాగ్, అది కాక రామోజీ ఫిలిం సిటీలో కొన్ని. సో మనం చూసుకుంటూ వెళ్తుంటే ఒక అద్భుత దృశ్యాలు మనం చూడబోతున్నాము అఖండ 2లో అంటే ఏమంటారు? లొకేషన్స్ అయితే అద్భుతమే, ఎందుకంటే అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసిన సినిమాలన్నీ మ్యాక్సిమం హిట్టే. అవును. ఇప్పుడు మీరు ఏ సినిమా తీసుకున్నా కాశీకి వెళ్ళి చేసిన సినిమాలన్నీ ఒక సెంటిమెంట్ ఏమనుకోవాలి తెలియదు. కానీ ఇప్పుడు ఇంద్రా సినిమా కాశీలో చేశారు, అలా చాలా సినిమాలు కాశీలో వెళ్ళి చేసిన సినిమాలన్నీ హిట్టే ఒక సెంటిమెంట్ ప్రకారం. ఇంకొకటి ఏంటంటే మన న్యాచురల్ లొకేషన్స్ చూస్తాం. ఇప్పుడు అన్ని విఎఫ్ఎక్స్లోనూ లేకపోతే స్టూడియోలోనూ కూర్చొని చూసి ఇదిగో ఇదే కైలాసం అనుకునే పరిస్థితి లేకుండా అక్కడ లొకేషన్లు చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు అదే చేశారు. కుంభమేళాలో షూట్ చేయడం అనేది అదే హైలైట్ అని చెప్పాలి. అఖండ 2కి సంబంధించిన హైలైట్ సన్నివేశం ఏదైనా అంటే ఆ కుంభమేళా సంబంధించిన సన్నివేశాలు. ఇప్పుడు మళ్ళీ ప్రయాగ్రాజ్ వెళ్తున్నారు. ఆ ప్రయాగ్లో దాదాపు 2 వారాలు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అయిపోతుందంట. అంటే ఇప్పుడు జూన్ ఎండ్ అయిపోయింది, జూలై నెలాఖరు వల్ల సినిమా అయిపోద్ది. అంటే ఆగస్టులో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇప్పుడు ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ కల్లా కంప్లీట్ అయిపోద్ది. సో ఓవరాల్గా జూలై 2వ వారానికల్లా కూడా కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఉన్నారు అఖండ తాండవం టీం. సో నిజంగా జూలై 2వ వారానికల్లా సినిమా కంప్లీట్ అయిపోతే జూలై ఇంకో 2 వారాల నుంచి వాళ్ళకి టైం దొరుకుతుంది. అంటే పాటల పరంగా కొంత పెండింగ్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ సినిమాకైనా పాటలు లాస్ట్లో చేస్తూ ఉంటారు. ఆ పాటల పరంగా అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో ఐటెం సాంగ్ పెడితే బాగుంటుంది ఇంకో పాత్ర మీద, ఇట్లా అనుకునవచ్చు. కంపల్సరీగా ఆలోచన కూడా ఉందనే సమాచారం. ఈసారి ఎవరిని పెడదాం, మొన్న మధ్యన దబిడి దిబిడి ఎంత హైలైట్ అయిందో మాకు తెలుసు. బాలయ్య సాంగ్లో యంగ్ పాత్రకి ఒక ఐటెం సాంగ్ ఉంటే బాగుంటుంది అనే కాన్సెప్ట్లో వెళ్ళి ఆ ఐటెం సాంగ్ పెట్టచ్చు. అది ఈసారి మరి ఆ ఐటెం గారు ఎవరు అనుకోవాలో తెలియదు. అయితే కాకపోతే ఈ సినిమాకి వచ్చేసరికి అఖండ తాండవంకి వచ్చేసరికి పూర్తిగా ఆధ్యాత్మికంతో ఉన్నటువంటి ఒక సినిమా కాబట్టి దీనిలో ఐటెం సాంగ్ ఉంటుంది అంటారా? అంటే పూర్తిగా అలా వెళ్ళిపోతే ఐటెం సాంగ్ ఉండకపోవచ్చు, కానీ ఒక సెంటిమెంట్ రీత్యా ప్రతి సినిమాలో అట్లా ఉంటున్నాయి కాబట్టి పెట్టాలి, యంగ్ క్యారెక్టర్గా పెట్టాలనుకుంటే అంటే మిక్స్ బహుశా సోషియో ఫాంటసీ లాగా చేసి ఉంటారు. కాకపోతే అతీంద్రియ శక్తులు మనకు ఆ సినిమాలో అంతగా చూపించాల. అఘోర పాత్రకు సంబంధించి ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆ సినిమాలో. అంటే ఫైట్స్ ఉన్నాయి కానీ ఆ అఘోర పాత్రకి ఇంత శక్తివంతమైంది సూపర్ హీరో అకుండా అఘోర అని చూపించాల. అది ఈ సినిమాలో చూపించే అవకాశం ఉండొచ్చు, ఎందుకంటే మనం ఫైట్ చూసాం కాబట్టి, త్రిశూలంతో ఆయన టీజర్లో వచ్చిన చూసాం కాబట్టి ఈ సినిమాలో ఎక్కువ ఉంటే అవకాశం అయితే ఉంది. అయితే సాధారణ మనం చూసుకుంటే ఫుల్ లెంత్ రోల్ ఉన్నటువంటి ఒక హీరోగా వస్తున్నటువంటి ఒక సినిమా డాకు మహారాజ్ ఇటీవల 2025 జనవరిలో రిలీజ్ అయింది, సంక్రాంతి బరిలో నించుంది. సో అది కూడా మంచి హిట్. అదేవిధంగా చూసుకుంటే సెప్టెంబర్ 25న 2025 మళ్ళీ అఖండ తాండవం రిలీజ్ కాబోతుందని చెప్పి ఇచ్చారు. నిజంగా ఈ 2 రిలీజ్ అయితే 100కి 100% బాలకృష్ణ రికార్డ్ని ఎవరు కొట్టలేరని చెప్పి అనుకోవచ్చా? ఎందుకంటే నాగార్జున గారు కూలీ కావచ్చు లేదా కుబేర 2 తీసినా దాంట్లో ఓన్లీ గెస్ట్ పాత్రలానే మనం చూసుకుంటూ రావాలి, హీరో కాదు. సో అది బాలకృష్ణ గారికి మాత్రమే దక్కింది అనుకోవాలా 2 సినిమాలు ఒకే సంవత్సరంలో? అంటే 100% ప్రతి హీరో సంవత్సరానికి 2 సినిమాలు చేయాలన్నారు కాబట్టి ఈ సినిమాతో 2 సినిమాలు చేసిన హీరోగా ఆ క్రెడిట్ ఈయనకే వస్తుంది. ఏ హీరోకి వచ్చే అవకాశం కనపట్ల, ఎందుకంటే నాగార్జున గారికి 2 సినిమాలు వచ్చినట్టు లెక్కే. కాకపోతే అది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదుగా, అంటే పర్లేదు మరీ అంత వీక్ క్యారెక్టర్ కాదు కదా, ఈక్వల్ టు హీరో కదా ధనుష్తో కుబేరలో. ధనుష్తో సమానంగా ఉన్న పాత్రే, మరి దాంట్లో ఏ స్థాయిలో పాత్ర ఉన్నదో తెలియదు. మొత్తానికైతే ఆ 2 హీరోలు వీళ్ళే అవుతారు.
చిరంజీవి గారికి ఒకటే ఉంటుంది, వెంకటేష్ గారికి ఒకటే ఉంటుంది. మరి చూసుకుంటే వీళ్ళిద్దరే అవుతారు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే అఖండ తాండవం ఒక సెన్సేషన్ రికార్డు బద్దలు కొట్టిపోతుందని చెప్పి అనుకోవాలా? అంటే డబుల్ హ్యాట్రిక్ దిశగా అడుగులు అయిపోతుంది అంటే ఏమంటారు? బోయపాటి గారి సినిమా ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు, మనకు ఆ రికార్డు ఉంది. ఆ రికార్డు చాలు సినిమా మీద బజ్ రావడానికి, హైప్ రావడానికి. ఆల్రెడీ టీజర్తో వచ్చేసింది కాబట్టి ఈ బిజినెస్ లెక్కలు కూడా మారుతున్నాయి. మరి హీరోల స్థానాల దగ్గర కూడా ఇప్పుడు పోటీ పడే పరిస్థితి వచ్చేసింది. ఇదివరకు ఏంటంటే ఒక నెంబర్ 1 హీరో ఎవరు అనుకున్నప్పుడు గ్యాప్ ఉండేది, ఆ గ్యాప్ తగ్గిపోయింది. ఇప్పుడు నువ్వా నేనా అనే రీతిలో ఉంది. అవును. సో చూద్దాం సార్, మొత్తానికి సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతున్నట్టు పూర్తిగా బాగా వేసేసినటువంటి ఒక అఖండ తాండవం. సో డేట్ చేంజెస్లో ఎటువంటి మార్పు లేదు అని చెప్పేసి అర్థమవుతుంది. సో చూద్దాం జరుగుతుందో. నమస్తే. నమస్తే అండి.